గిరిధరి. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురు రామ్ స్వామి. జగత్తు అనేది మిథ్య అంటారు. జగత్తు బ్రహ్మము కొంచెమైనను భేదము లేదంటున్నారు. అంటే అర్థం కావట్లేదు స్వామి. జగత్తు అనేది అనుభవం మాత్రమే, స్వామి, వస్తువుగా లేదు అక్కడ. అయితే వస్తువుగా అది లభ్యం అవటానికి కారణం ఏమిటంటే, ఎవరు దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళ యొక్క మహిమయే దానికి కారణం. వాళ్ళు ఎవరై ఉన్నారు? ఆ మహిమలో భోక్తగా ఉద్భవించిన మహిమయే జీవుడనే పేరుతోటి, పురుషుడనే పేరుతోటి చెప్పబడుతున్నది. పురుషుని యొక్క ఈ మహిమయే, అతని సంకల్పమే ఈ జగదనుభవానికి కారణం. అనుభవం కాలంలో అన్యం ఉందని చెప్పి అతడు కనుక భావిస్తూ ఉన్నట్లయితే, అతడికి జీవత్వము, నిర్జీవత్వము, లేకపోతే జీవత్వము, జడత్వము, చేతనత్వము, జడత్వం అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. అదే ఈ జగత్తు యొక్క స్వరూపం. కానీ ఇదేమిటి అని చెప్పి తాను విచారణ చేసుకున్నప్పుడు, ఆ పురుషుడు పరమ పురుషుడుగా తను తాను గుర్తిస్తాడు. ఎప్పుడు తన పరమ పురుషత్వం అంటే పరమాక్షరత్వం దర్శించబడిందో, స్మృతికి అందిందో, అప్పుడు తాను తప్ప అన్యమైంది లేని స్థితిని అతడు అనుభవిస్తూ ఉంటాడు. ఇది తత్వం. కాబట్టి జగత్తు ఉంది అని అనిపించడానికి అతని మహిమ కారణం. ఇప్పుడు నీ స్వప్నంలో అనేక మంది కనపడడానికి కారణం నీ శక్తియా, ఇంకెవరిదైనా శక్తియా? నా శక్తి అయితే మంచి కళలే వస్తాయిగా. మరి మంచి కళ్ళే వస్తాయి. నువ్వు చెడ్డ పనులు చేయకపోయినప్పటికీ చెడ్డ పనుల గురించి అధికంగా ఆలోచించి వాళ్ళు ఎట్లా చేశారు అట్లా చేశారు అనుకున్నప్పుడు కూడా ఆ కళ్ళు వస్తాయిగా. నీకు మంచి చెడు అనే భేదం కనిపించేంత సేపు కూడాను మంచి కళలతో పాటు చెడ్డ కళలు కూడా ఉంటాయి. స్వామి, ఎందుకంటే వాటిని నువ్వు గుర్తిస్తున్నావు మంచి చెడు భేదాల రూపంలో. దాన్ని పూర్ణ వస్తుతత్వం, ఏక వస్తుతత్వం రూపంలో కాకుండా అనేకత్వంగా నీవు విశ్వాసాన్ని పొంది ఆ ఆలోచనలు చేస్తున్నావు. కాబట్టి నీ స్వప్నాలు అలానే ఉంటాయి, నీ స్వామి. ఆలోచనలు కూడా అలానే ఉంటాయి, అనుభవాలు అలానే ఉంటాయి. ఈ అనుభవాల కాలంలో విచారణ లేకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి విచారణ లేకపోవటం అంటే వాస్తవం ఏమిటని విచారణ చేయకుండా ఇది ఇంతే అని చెప్పి నిశ్చయం చేసి అందులో విచారణ చేయడం మొదలు పెట్టాం. మనం ఆలోచన లేని వాళ్ళం. నీకు అసలు ఆలోచన లేదు, తెలివి తక్కువ వాడేవని కాదు అర్థం ఇక్కడ. నువ్వు ఒక నిశ్చయం చేసావు, ఆ నిశ్చయాన్ని అనుసరించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. అక్కడ పొరపాటు పడ్డావు, పప్పులో కాలేసావు. ఆ నిశ్చయానికి ముందు ఏముందో అన్నది ఆలోచన చేయి. అప్పుడు వాస్తవం బోధపడుతుంది. అప్పుడు ఈ జగత్తు మిథ్య అనే మాటకి అర్థం దొరుకుతుంది. మిథ్య అనే శబ్దానికి అర్థం ఏంటంటే అనుభవానికి వస్తున్నా, లేకపోతే దాన్ని మిథ్య అంటాం. అంతే. అనుభవానికి వస్తూ ఉంటుంది, కానీ అది ఉండదు వాస్తవానికి. అది ఎట్లా స్వామి? మరి సినిమా ధరం మీద సినిమా అంతా చూస్తున్నావు, అనుభవానికి వస్తుంది, అది ఉందా? నీ స్వప్నం ఉన్నదా? అలానే జాగ్రత్త కూడా లేదు. అర్థమవుతుంది కదా? అలా జగత్తు మిథ్య అని చెప్పబడింది. లేదు, మరొక మాటలో జగత్తుకి బ్రహ్మానికి భేదం లేదని చెప్పబడింది. ఎందుకంటే ఎవడు అనుభవిస్తున్నాడో వాడిదే కాదంతా. ఇంకొకటిది ఎట్లా అవుతుంది? నీ స్వప్నం నీదే కదా, నీ ఆలోచన నీదే కదా. అవును స్వామి. అంతే. ఇది నిదానంగా కూర్చొని ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. కాకపోతే దాంట్లో ఎంత నాణ్యతను పెంచాం అన్నది పాయింట్, విషయం అది. నాణ్యతను పెంచడం అంటే దానినే ఎంతగా ప్రేమిస్తున్నాం ఆ పనినే అన్నది నాణ్యతను పెంచడం. ఏది నీ చేత ప్రేమించబడుతుందో అది వృద్ధి పొందుతుందో నువ్వు కావాలంటే గమనించు. అవును స్వామి. అంతే. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని వృద్ధి పొందిస్తే ఆత్మానుభవం కలుగుతుంది. కాదు జగత్ జ్ఞానాన్ని వృద్ధి పొందిస్తానంటావా, జగదనుభవం రకరకాలుగా నానా జన్మల రూపంలో ఉత్థాన పతనాలు అంటే రూపంలో, సుఖ దుఃఖాల రూపంలో అది అనుభవానికి వస్తుంది. ఇంత చేస్తే ఇక్కడ నష్టం అయ్యేది కానీ, లేకపోతే ఏదో అధికంగా లభించేది కానీ ఇక్కడ ఏం లేదు. ఆత్మయే అధికంగా లభిస్తూ ఉన్నది, ఆత్మయే అల్పంగా లభిస్తూ ఉన్నది, ఆత్మయే సుఖమయ్యి ఉన్నది, ఆత్మయే దుఃఖమై ఉన్నది, ఆత్మయే ఆనందము, ఆత్మయే నిరానందము, సర్వము అదే అయి ఉన్నది. ఈ విషయం ఎప్పుడైతే స్పష్టంగా ఇంకొంచెం 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 అనుకుంటూ చేరాడు చేరాడు, చెంచాడు చెంచాడు, మనం
చేరవేసి ఒక చోటకి చేర్చుకొని దాన్ని మహాసముద్రం చేసినట్లుగా, నదులన్నీ కలిసి మహాసముద్రంలో సముద్రంగా మారిపోయినట్లుగా, భూమి మీద జలం అంతా సముద్రంలో చేరి అక్కడి నుంచి మరలా భూమి మీదకి చేరుతున్నట్లుగా ఈ అనుభవం అంతా స్పష్టంగా దర్శించినట్లయితే విషయం ఒకటే, వేరేదేం లేదు అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు నేను, నా సంసారము, నా కుటుంబము, నా పిల్లలు ఇత్యాది ఈ రసానుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుభవాలన్నీ ఆత్మ తప్ప అన్యమైంది కాదని తెలియటంతో అప్పుడు అప్పటి వరకు నీ బిడ్డలుగా భావించబడే వాళ్ళకి నువ్వు చెప్పే మాట ఒక్కటే, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, దీనికంటే మేలు లేదు. ఇదిగో ఇక్కడ స్థలం సంపాదించి పెట్టాను, అక్కడ ఆ బొట్టు పెట్టిలో బంగారం ఉంది, లేకపోతే ఈ గూట్లో ఇది పెట్టాను, ఇది కాదు అప్పుడు నువ్వు చెప్పేది. అర్థమైంది కదా? వాలి 3 ముక్కల్లో తత్వం అంతా చెప్పేశాడు కొడుక్కి చనిపోతూ, రామబాణం తగిలినప్పుడు. రామబాణం తగిలిన తర్వాత ఆ మాటలు కాకుండా ఇంకో మాటలు మాట్లాడగలడా ఎవడైనా? రామబాణం స్పర్శ అటువంటిది, మోక్షప్రదాయకమైనది. ఆ బాణం తగిలి పడిపోవడంతో కొడుకు దగ్గరికి వస్తే దగ్గరికి చెప్పింది ఒకటే, ఎప్పుడు ఎక్కడ ఉండాలో చూసి నడుచుకోను ఆయన. ఇది లౌకికానికి సంబంధించింది, తనకి ఈ లోకంలో సుఖాన్ని ప్రసాదించే విధానం. ఉండకూడని సమయాల్లో ఉండకూడని చోట్ల ఉండమాకు, దానివల్ల నీకు అనవసరమైన తలనొప్పులు రాకుండా ఉంటాయి. ఎవరితోటి ఉండాలో వాళ్ళతోటే ఉన్నందువల్ల నీ మీద ఎవరికి సంశయం లేకుండా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇది లౌకికంగా నడుచుకునే పద్ధతి. నేనేం చేయట్లేదండి, నేను ఊరికే నిద్రపట్టగా ఇప్పుడు తిరుగుతున్నానని చెప్పి అర్ధరాత్రి దెయ్యంలాగా రోడ్ల మీద తిరిగితే, ఎక్కడైనా ఏదైనా జరిగితే వీడే తిరుగుతుంటాడండి రోడ్ల మీద, వీడు అయి ఉండొచ్చు అని చెప్పి మొట్టమొదటి అనుమానం వాడికి కలుగుతుంది వాడి మీద. నీ పినతండ్రితో నువ్వు ఉండు కానీ ఇంకెవరితోటి ఉండమాకు, ఆయన స్నేహితులతో ఉండు, ఆయన శత్రువులతో కానీ ఉదాసీనులతో కానీ ఉండమాకు అని చెప్పి చెప్తారు. శత్రువులతో ఉంటే శత్రువులతో వీడికేం పని, వీడి గూడు పుటాని చేస్తున్నాడు, ఖచ్చితంగా అంతే. వాళ్ళతోటి వీడికేం పని? ఉదాసీనులు, నీ పనిలో నువ్వు ఉండక ఆయనకి సంబంధం లేని వాళ్ళతో నువ్వు కూర్చున్నట్లయితే అప్పుడు కూడా నువ్వు సందేహంలో పడిపోతావు, సందేహించబడతావు. కాబట్టి ఆ పని కూడా పని కరెక్ట్ కాదు. ఉంటే మీ బాబాయ్ తోటి ఉండు, తక్కిన సమయాల్లో ఆయన స్నేహితులతో ఉండు, లేకపోతే నీలో నీవు ప్రవేశించి ఉండు, ఆత్మభావాన్ని అవలంబించి ఉండు. ఇది పరమమైనది, చరమమైనది, నువ్వు సాధించవలసింది ఇదే అని చెప్పి 3 ముక్కల్లో తత్వం అంతా చెప్పి కొడుకు చేతిని స్వామి చేతిలో ఉంచి నీదే భారం అని చెప్పి కన్ను మూశాడు ఆయన. ఇది ఏ తండ్రి అయినా చేయవలసిన పని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఆస్తి తీసుకో, ఇది జాగ్రత్తగా ఉంచుకో, ఇటువంటి వాళ్ళతో కలవమాకు, లేకపోతే జాగ్రత్త చేసుకో, ఇంకా సంపాదించు, ఇదివే కదా మనం చెప్తుంది. ఇవే వాడిని రక్షిస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. వాడు నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా సరే అతడి ప్రారంధం ప్రకారం ఆరోగ్యమో అనారోగ్యమో, బలమో లేకపోతే శక్తిహీనతయో, తెలివో లేకపోతే తెలివి తక్కువతనమో, లాభమో నష్టమో, సుఖమో దుఃఖమో వాడు అనుభవిస్తూ మనకు అంటబడుతూ ఉంటే మనమిచ్చే ఆస్తిపాస్తులు, ఈ తెలివితేటలు వాడికి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి స్వామి. ఎక్కడైనా ఇదే జరుగుతూ ఉన్నది. మనం ఎవరం ఏ ఒక్కళ్ళము కూడా ప్రత్యేకమేం కాదు ఇక్కడ ఈ అనుభవంలో. కాబట్టి ఇక్కడ గ్రహించబడవలసిన విషయం ఏమిటంటే, అనుభవానికి వస్తున్నా కూడా అందుకొని దాచుకోవటానికి ఇక్కడ ఏమీ కనపడడంలా, ఏది ఉండడంలా. చిన్నపిల్లలు ఆట ఆడుకునేటప్పుడు ఈ గిల్లాలు, ఇంతవరకు నేను ఓకులు సంపాదించాను, గవ్వలు సంపాదించానన్నా వాళ్ళు పోగేసుకుంటున్నట్లుగా మనం ప్రోగు వేస్తున్నాం. కానీ అనుభవించేది నువ్వు 100 కోట్లు సంపాదించవచ్చు, కానీ నువ్వు తినేది ఆ పూట ముద్ద మాత్రమే. అది శరీరం అనుకూలిస్తే, సమయం అనుకూలిస్తే. ఈ లోకానికంతటికీ ప్రభువులాగా కనిపిస్తున్న వాడు కూడాను ఒక్క పూట ఏదో కారణం చేత తిండి లేకుండా ఉండడం జరుగుతుంది. మరి వాడు తిండి లేకుండా ఉన్నాడు, తినకుండా కానే కాదు. కాబట్టి ఈ భ్రాంతిని సరిగా విచారణ చేసి చూసినట్లయితే, ఓహో ఇది
మనం అలా పైకి విసిరాం కాబట్టి అది వచ్చి పైన పడింది అంతే తప్పితే ఒకదాన్ని తయారు చేసాం, రాయిని, లేని రాయిని, దాని పైకి విసిరాం. పైన క్రింద అనే దిక్కులను కూడా సృష్టించుకున్నాం. నేను ఫలానా అని నిర్ణయం చేశాం, అది క్రింద పడొద్దని నిర్ణయం చేశాం, వచ్చింది పడింది. ఈ నిర్ణయం నేను చేయలేదుగా స్వామి. కూర్చొని ఆలోచన చేస్తే నువ్వెవరో అర్థమవుతుంది. అప్పుడు నువ్వు చేసావో లేదో నీకు తెలుస్తుంది. నువ్వు చేసినా చేయకపోయినా నీ యొక్క శాశ్వతత్వం అర్థమవుతుంది. చేసిన ఏ నష్టము రాదని విషయం అర్థమవుతుంది, పోయినా ఏ నష్టము రాదనే విషయం అర్థమవుతుంది. నిత్యము నీ ఆత్మలాభము కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు నీలో నీవు ప్రవేశించి అనిర్వచనీయుడవై ఉంటావు. అంటే ఇక మాటలకు అందని నీ స్థితిని నీవు అనుభవిస్తూ నీవు ఉంటావు. అది జగదనుభవ కాలంలో, అంటే మిథ్యానుభవ కాలంలోనూ ఉంటుంది, జగత్తుని పూర్తిగా కౌంటర్ మూసివేసి కూర్చున్నప్పుడు కూడా ఉంటుంది. క్లియరా? క్లియరే స్వామి. ఇప్పుడు ఏమర్థమైంది? మనం నిత్యాభ్యాసం చేస్తూ ఉంటే ఇది ఎంతో కొంత అర్థమవుతుంది రోజు రోజుకి అనేది తెలిసింది కదా. తెలిసింది స్వామి. కాబట్టి దాన్ని ఆశ్రయించి ఉంటావే. మీరు లలితానామాల్లో వింటుంటారు కదా, చివర్ల అభ్యాసాతి చేజ్ఞాత షడధ్వాతీత రూపిణి అని. ఆ మాటలకి, ఆ మంత్రానికి అర్థం ఇదే ఇప్పుడు చెప్పింది. మన ఈ ప్రక్రియే నిత్యం మనం చేస్తున్నదే. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక అని చెప్పి చదువుతున్నాం కదా. మనం చేసుకుంటూ పోతూ ఉంటే చాలు. ఆ అద్దం వైపు నడుస్తూ ఉంటే మనం ఒక అడుగు వేస్తే అద్దంలో ఉన్న ప్రతిబింబం కూడా ఒక అడుగు వేసినందువల్ల 2 అడుగులు అవుతున్నాయా లేదా దగ్గర తను. అదే విధంగా ఇక్కడ నీ అభ్యాసం నువ్వు చేస్తూ ఉంటే పని అదే జరుగుతుంది. అదే షిర్డి సాయిబాబా చెప్పింది. నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు వేస్తాను అన్నారు. మన ఇద్దరం వేరు కాదు, బ్రహ్మ ప్రతిబింబాల్లాగా కనిపిస్తున్న ఏకస్వరూపమే అని ఆయన చెప్పారు ఒక్క మాటలో తేలిగ్గా. ఇదే జీసస్ చెప్పింది, ఇదే రాముల వారు చెప్తూ ఉన్నది మన దైవం. కాబట్టి విషయాన్ని గ్రహించండి, అనేకత్వాన్ని పరిహరించండి. అనేకత్వం అనే ఆట ఆడుకోండి. కాకపోతే ఆట ఆడుకుంటే నష్టం లేదు, ఆనందం కలుగుతుంది. కానీ ఆటను నిజమను కానీ ఆవేశకావేశాలకు లోనయ్యారా దుఃఖాలు కలుగుతాయి. అది కూడా ఆటలో భాగమే సుమారు. సుఖ దుఃఖాలు అనేవి మనసుకు కలుగుతున్నాయా, శరీరానికా? ఈ ఈ స్థూల దేహానికి. స్థూల దేహానికి వచ్చే వాటికి ఇక్కడ చాలా మంది పని వాళ్ళు ఉన్నారు దాన్ని సరిచేయటానికి. వాళ్ళని వైద్యులు అనే పేరుతో పిలుస్తున్నాం ఇప్పుడు, డాక్టర్స్ అనే పేరుతో. మరి మానసికానికి ఒక్కడే వైద్యుడు ఉన్నాడు, భగవంతుడు. సైకియాట్రిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ ముఖం వాళ్ళకేం తెలియదు. అర్థమవుతుంది? అర్థమవుతుంది స్వామి. ఇది తత్వం. ఏదో మాట్లాడుకుని జగత్ సంబంధమైన విషయాలే మాట్లాడుతూ మేము తెలియగలవాళ్ళం అంటే ఎట్లా కుదురుతుంది? అందువల్లే ఈ డిగ్రీలు, ఈ పట్టాలు ఇవి ఎందుకు పనికిరావు, నాలుగు తీసుకోవటానికి తప్ప. అందుకు కూడా పనికిరావు. చేపకి నువ్వు ఎదగలుగుతున్నావు అని చెప్పి ఎవడు సర్టిఫికెట్ ఇస్తాడు? అది పుట్టుకతోటే ఎత్తుంటుంది, అవునా కదా? అవును స్వామి. అంతే, ఇది తత్వం. కాబట్టి ప్రతి మనిషిలోనూ వైద్యుడు ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ వైద్యుడు అంటే వేదం నెరిగిన వాడు అని అర్థం. వేదం అంటే ఏతత్ సంబంధమైన తెలివి, పూర్ణ జ్ఞానాన్ని వేదం అంటాం. నిర్దుష్టంగా నిర్మలంగా ఉండే ఆ జ్ఞానాన్నే వేదం అంటాం. అది జగత్ సంబంధమైనది అయితే, ఈ జీవిత సంబంధమైనది అయితే ఈ పేరుతోటి వేదాలు అనే పేరుతోటి, ఉపనిషత్తులు, వేదాంతాలు అనే పేరుతోటి చెప్పుకుంటాం. శరీర సంబంధమైన ఆరోగ్యానికి సంబంధించిన దానితో అయితే వైద్యుడు అనే పేరుతోటి చెప్తున్నాం. అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. వీళ్ళందరూ శాస్త్రాలని అధ్యయనం చేసి అలా బిరుదులు పొందుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఇరుక్కుపోతున్నారు అందులో. దాన్ని దాటి ఈ వాస్తవాన్ని నిత్యాభ్యాసం ద్వారా దీనికి గమనించినట్లయితే విషయం ఇది.
నీకు లౌకిక జ్ఞానం అధికమయ్యే కొలది ఆ లౌకిక జ్ఞానంతో అదే భావంతో వర్తించే వాళ్ళతోటి పోటీగా వాళ్ళని జయించే కొలది నీకు నువ్వే అడ్డుకట్ట వేసుకుంటున్నావు తత్వదర్శనానికి. అందువల్ల ఒక నిమిషం ఆగమంటుంది. కానీ మీరందరూ ఏం చేస్తారు? ఈయన అధికంగా సంపాదించిన వాడు, ఈయన పదవిలో ఉన్నవాడు, ఈయన పెద్ద డాక్టరు రావడంతో పెద్ద ఇది ఇస్తారు. దానివల్ల మీకు మేలు జరిగితే జరుగుతుండొచ్చు, అతనికి మాత్రం హాని జరుగుతుంది. ఎందువల్ల? మీరిచ్చే గౌరవాన్ని అతడు యథాతథంగా స్వీకరిస్తాడు, ఇంకా ఎదురు చూస్తుంటాడు కాబట్టి. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. సో ఈ విధంగా అభ్యాసం లేకుండా ఏది రాదు గిరిధారి. స్వామి అందువల్ల అభ్యాసానికి విముఖులైపోయి మనం అసహనంతో ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ అభ్యాసం తర్వాత ఈ అభ్యాసం చేస్తూ ఉంటే ఎంతకాలం చేయాలి, దీని తర్వాత నాకు పని ఉంది అని అనుకోవటంతో ఈ అసహనము ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. ఎందుకంటే మీ ప్రశ్నల్లో ఎంతో కొంత లోపల అది ధ్వనిస్తూ ఉంటుంది. ఈ బరువు దించుకోవనే చెబుతూ ఉన్నది. కానీ ఎలా? పూర్తిగా దిగిపోయేదాకా ఓపిక పట్టు అంటున్నాం. కొంచెం కొంచెం దించు, జరిగిపోద్ది అంటున్నాం. ఒక్కసారే నాకు దిగిపోవాలంటావా? సర్వసంగ పరిత్యాగం చేయి, ఒంటి మీద బట్టలతో సహా మొత్తం ఇచ్చేసేయి, నీదేం లేదను. ఇక ఆ శ్వాస, ఆ భవిష్యత్తు గురువుకి ఇచ్చేయి, ఆ తక్కిన పని ఆయన పూర్తి చేస్తాడు. మరి ఒకసారి కావాలంటే అది పద్ధతి కాదు. నెమ్మదిగా చేస్తాను, కొంచెం తెలివిగా ప్రవర్తిస్తానంటావా? ఇప్పుడు చేస్తున్న పద్ధతే. ఇంకా ఇంకేం లేదు స్వామి. ఇంకేం లేకపోతే సంతోషం, అంత మంది అనుకున్నా సంతోషం. నెక్స్ట్ వసుంధర. జై శ్రీరామ్ స్వామి. జయప్రద స్వామి నారాయణ, శుభ్రద వరద నారాయణ, అండవు నీవే నారాయణ, ఆనంద సాంద్ర నారాయణ, గురురత్నానంద నారాయణ, పరమానంద శ్రీనారాయణ. జై 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 నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.